హాయ్ అండి. ఈరోజు నేను శ్రీక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ టెంపుల్లో జరిగే కార్యక్రమాల గురించి, ఈ టెంపుల్ని ఏ విధంగా మనం చేరుకోవాలి, టెంపుల్ టైమింగ్స్ గురించి అన్ని డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. ఆల్ నోటిఫికేషన్స్ దగ్గర మీరు ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో దుప్పాడ రోడ్లో ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఆలయం శ్రీక్షేత్రం అండి. అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ టెంపుల్ మనకి విజయనగరం రైల్వే స్టేషన్ నుండి చాలా దగ్గరండి, 1.7 కిలోమీటర్స్. ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు 11 AM అండి, ఈవినింగ్ 5 PM టు 8 PM అండి. ఈ టెంపుల్ నుండి మన ఆంధ్ర అయోధ్య అయిన రామనారాయణం టెంపుల్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఈ టెంపుల్ను కూడా చూడడానికి ప్లాన్ చేసుకోండి. ఈ శ్రీక్షేత్రం ధర్మకర్తలు విజయనగర వాస్తవ్యులైన శ్రీమతి అండ్ శ్రీ దుర్గా ఉమా బాలాజీ గారు. ఈ ఆలయాన్ని నిర్మించి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారండి. ఈ ఆలయం మధ్యలో ఆదిలక్ష్మి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఈ ఆలయం చుట్టూ ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి చిన్న చిన్న ఆలయాలుగా ఉంటాయి. శేషసాయినే నమః శ్రీ శ్రీనివాసం వివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, 4 వేదములు పుట్టిన భూమి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. నైట్ టైం టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుందండి. లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారండి. నైట్ టైం కూడా విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని. లక్ష్మీదేవికి అష్టరూపాలు ఎందుకు, ఒక్కో రూపం విశిష్టత ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అమ్మంటే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది. బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అంతే. ఆమెను భక్తులు 1 కాదు 2 కాదు వేల రూపాలలో పూజించుకుంటారు. వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటారు. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత, వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజించబడుతున్నారు. అష్ట ఐశ్వర్యాలను సిద్ధించే అష్టలక్ష్ముల రూపాల గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు ధాన్యలక్ష్మి. హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం ఒక జీవన విధానం. ఆ వ్యవసాయంతో పాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే ధాన్యలక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులతో పద్మాలు, 1 చేత గద, 3 చేతులలో వరికంకి, చెరుకు గడ, అరటి గెల కలిగి 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి.
ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు. ధైర్యం లేకపోతే మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు. ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టే 8 చేతులు కలిగినది, ఎర్రని వస్త్రములు ధరించినది, చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలముతో దర్శనమిస్తుంది. ధైర్య సాహసాలు, మనోధైర్యాన్ని ప్రసాదించే తల్లి. ఇప్పుడు మీరు చూడబోతున్న అమ్మవారు సంతానలక్ష్మి అమ్మవారు. జీవితంలో ఎన్ని సిరులున్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది. ఇలాంటి వారి ఒడిని నింపే సంతానలక్ష్మి 6 చేతులతో దర్శనమిస్తుంది. వడిలో బిడ్డను కలిగి ఉన్నది. ఒక చేత అభయముద్రతో మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మము ఉంటుంది. సత్సంతానం ప్రాప్తికి అధిష్టాన దేవత. ఇప్పుడు మీరు ఇక్కడ చూడబోతున్నది గజలక్ష్మి అమ్మవారు. సకల శుభాలకు అధిష్టాన దేవత, రాజ్య ప్రదాత. సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ సంపదకు తగిన హుందాతనాన్ని, ప్రతిష్టను అందించే తల్లి. గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పిన సంపదను సైతం క్షీరసాగర మదనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి. 4 హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకిస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించి 2 చేతులలో 2 పద్మాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు. చేపట్టిన ప్రతి కార్యంలోనూ, ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటారు. 8 చేతులు కలిగినది, ఎర్రని వస్త్రాలు ధరించి శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాసములతో దర్శనమిస్తుంది. సకల కార్యసిద్ధికి, విజయసిద్ధికి అధిష్టాన దేవత.
ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారు, సరస్వతీదేవికి ప్రతిరూపం అనుకోవచ్చు. ఆమె వలె శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తుంటారు. శారదాదేవి చదువుల తల్లి చేతి యందు వీణ ఉంటుంది. విద్యా వివేకాలకు, మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి. ఇక్కడిప్పుడు మీకు కనిపిస్తున్న అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు, ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఎర్రని వస్త్రాలు ధరించి శంఖ చక్రాలు, కలసము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయహస్తం నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు ఉంటుంది. దారిద్ర్యాన్ని దూరం చేసే తల్లి. ఆమె చేతిలో ధనానికి చిహ్నంగా బంగారు నాణేలతో నిండిన కలశం దర్శనమిస్తుంటుంది. श्रियं देवीं उपभ्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टावतारां तां तत्तैवीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां द्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पति स्तवगः कीर्तिश्च मणिनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्ध्यन्ददातुमि क्षुद्रभाषाम् अमलाञ्ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः अभूतिमसमृद्धिश्च सर्वां निर्नुदमे गृहातैर्भजतु अलक्ष्मीर्मे नश्यत् मनसः काममाभूतिं वाचः सत्यमसीमहि कुशूनां सन्ततिग्धानि चिक्लेदवसमे कुलहे यदेवीं मातरं श्रियं भासयमे कुले आख्या पुष्करणीं पुष्टिं मिङ्गलां वर्तमारणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो वामः आख्या यत्करणीं यस्मिन् सुवर्णां ह्यां हिरण्यं प्रभोदङ्गाभोदाश्वान् विधेयं पुरुषानहं यस्वजित्वयतो धृत्वा द्वयादाद्यमन्वहं श्रियः पञ्चदशश्च सनिकामः स्वतञ्जवेत् आनन्दः कर्तमस्य लभाम्यहम् अश्वदा इजगोदायि धनधायि महाधने धर्मे जुषरां देवीं सर्वकामार्थसिद्धायै उत्सवोत्सवं धान्यं हस्य स्वाहा दिवोदं प्रजानां भवसिमाता आयुष्मन्तं करोतु चन्द्राभा लक्ष्मीं ईशानां सूर्याभा श्रियमीश्वरी चन्द्रसूर्याग्रहर्वाभा
ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. గర్భగుడిలోని స్వామివారు మనకి ఆదిలక్ష్మి ఐశ్వర్యలక్ష్మితో మనకి ఈ విధంగా దర్శనమిస్తారు. ఆదిలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మం మరొక చేత పతాకం ధరించి 2 చేతులు యందు అభయవరద ముద్రలను కలిగి ఉంటుంది. పాలకడలిపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకునేదే ఈ లక్ష్మి ఆదిలక్ష్మి. ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత ఈ ఆదిలక్ష్మి. అంతరాలయంలో ఉన్న ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారు. ఈ దివ్యమైనటువంటి గోపికలందరూ కూడా ఈ గోష్ఠిలో చేరితే పరమాత్మ చాలా ఆనందపడతాడు. ఆ గోష్ఠికి విలువ పెరుగుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఇట పూర్వం ఆ పని చేసి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి వారి ప్రావీణ్యాన్ని కూడా మనం కలుపుకొని ముందుకు వెళుతూ ఉంటే మనం చేసేటువంటి మంచి కార్యములలో సత్ఫలితములు వస్తాయి. కనుక ఇవాళ మరొక గోపికని లేపేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ 10వ రోజు అంటే ధనుర్మాస వ్రతంలో 1/3 ఆల్రెడీ పూర్తి అయిపోయింది అని అర్థం. ఇవాళ లోతుచ్చు వర్గం పుగిగిన్రామన్నాయ్ అనేటువంటి దివ్యమైనటువంటి పాత్రలో ఒక గోపికని ఈ విధంగా సంబోధన చేసి తల్లి లేపేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ గోపిక ఏం చేసిందట, అప్పటికే నోము నోచి వ్రత ఫలితమునంతా కూడా పొందేసి ప్రశాంతంగా ఒక దివ్యమైనటువంటి మంచం మీద పడుకొని ఉండేటువంటి గోపికట. అటువంటి హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనందప్రదాత గోవింద అన్యదర్శిత గోవింద ఇహపరదాయక గోవింద విరాజరక్షక గోవింద పరమదయాళు గోవింద గోవింద శ్రీ సకల గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. స్వస్తి అధ యజుర్వేద పారాయణం ధారయ. స్వస్తి. ధనుర్మాసం 4 రోజులు ఈ ఆలయంలో తిరుప్పావే చెబుతారు. అలాగే ఏ రోజు పాసురంని ఆ రోజు బ్యానర్ రూపంలో ఆలయంలో మనకి కడతారు. ఈ ఆలయంలో ప్రతి నెల చిత్తా నక్షత్రంలో సకల గ్రహ దోష నివారణకు నరఘోష నివారణ జరిగి అన్ని విధములుగా అభివృద్ధి చెందుటకు మంచి ఆరోగ్యం కొరకు శ్రీ సుదర్శన హోమము ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు మీ గోత్రనామాలను తెలియజేసి 101 రూపాయలను చెల్లించాలి. నమో భగవతే వాసుదేవాయ.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.